కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము. నీవు ముందుకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. ఆగమ్మ ఒకసారి, ఎవరు చేస్తారంట? ఇక్కడేమో తండ్రి ఎవరన్నాడు చూడ, ఎంత ప్లానింగ్ చూసారా? తండ్రి ఏమో కుమారుని ఒరే ఏసావు నువ్వు వెళ్ళి మంచి వండుకొని రారా అని చెప్తున్నాడు. తల్లి ఏం చెప్పాలి? అరే యాకోబు నువ్వు వెళ్ళి వండుకొని రారా అని అనాలా? ఇక్కడ ఏం చెప్తుంది తల్లి? నేనే వండేస్తాను రా బాబు అంటుంది. ఎంత విచారకరమైన సంగతి. తల్లులు జాగ్రత్త. బిడ్డలకి బాధ్యత నేర్పాలి, బిడ్డలకి సత్యం నేర్పాలి, బిడ్డలకి దేవుని వాక్యం నేర్పాలి. అంతేగాని మీరే స్పూన్ ఫీడింగ్ లేకూడదు. ఇక్కడ రెబెక్కా ఏం చేస్తుంది? స్పూన్ ఫీడింగ్. వీడికి అబద్ధం ఏ రీతిగా ఆడాలో నేర్పిస్తుంది, మోసం ఏ రీతిగా చేయాలో నేర్పిస్తుంది. విచారకరమైన సంగతి. మీ బిడ్డలకి పరిశుద్ధత నేర్పాలి, మీ బిడ్డలకి దేవుని వాక్యం నేర్పాలి, మీ బిడ్డలకి దేవుని ఏ రీతిగా అనుసరించాలో నేర్పాలి, దేవుని వాక్యపుకి ఏ రీతిగా మీరు లోబడాలో నేర్పియాలి. కానీ మోసము, దగ, దొంగతనము, అబద్ధాలు నేర్పించకూడదు. అప్పుడప్పుడు ఈ వాక్యం చెప్తా ఉంటే నాన్నగారు ఒక ఉదాహరణ చెప్పేవారు. అంటే ఒక కుటుంబంలో ఉంటే ఒక చిన్నోడు ఆ తల్లిదండ్రులు వీడికి బాగా తిట్లు నేర్పారంట. తిట్లు అంటే ఒకరోజు అందరూ ఒక ఫ్యామిలీ ప్రేయర్ మీటింగ్ అవుతూ ఉంటే వీడు వచ్చి తిడుతున్నాడంట. వేరే పిల్లల్ని తిడుతూ ఉంటే వీళ్ళ తల్లి అంటుందంట, చూసారు నా కొడుకు ఎలా బాగా తిడుతున్నాడో అని. ఎవరన్నా తిట్టేటువంటి లాగి ఒకడు కొట్టకుండా ఎలా బాగా తిడుతున్నారో అని తల్లి బాగా ప్రశంసిస్తుందంట. వాడు పెరుగుతా అట్లా తిడుతా పెరిగి వాడు ఏ రీతిగా భ్రష్టుడిగా తయారై బూతు మాటలు నోరిపితే బూతు మాటలు మాట్లాడేటోడు తిరిగాడంట. తిరిగిన తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత భార్య మొత్తుకుంటుందంట. ఏంటండి అత్తయ్య నోరిపితే మా ఆయనకి బూతు మాటలు వచ్చేస్తున్నాయి ఏంటిది అని అన్న వెంటనే అప్పుడు అన్నదంట, చిన్ననాటి నుంచే వాడిని నేను చిన్నప్పుడే కరెక్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఈ రీతిగా వాడు భ్రష్టుడయ్యేవాడు కాదు. తల్లులు తండ్రులు జాగ్రత్త. చిన్నప్పుడే మీ బిడ్డలు పెంచుతున్నప్పుడే ఒక వాడుకుంది కాదు, మ్రొక్కై వానది మ్రానై వంగున అని. చిన్న మొక్కగా ఉన్నప్పుడే, మొలకగా ఉన్నప్పుడు వంచగలం. చెట్టు అయిపోయిన తర్వాత ఎలా వంచగలుగుతాం? దేవుని వల్లనే సాధ్యం అది. ఇక్కడ అయిపోయింది. సిస్టర్ గారు, రెబెక్కా సిస్టర్ గారు ఏం చేస్తున్నారు? స్కీమ్ చేస్తున్నారు. ఊరేరే నేనే వండేస్తాను రా బాబు, నేనే వండేసి నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళి మీ డాడీకి చూపి అని చెప్తున్నారు. తల్లి జాగ్రత్త విను. నీ కుమారుడు బాగుపడాలనిగా కష్టమైన నష్టమైన దేవుని వాక్యపు వెలుగులో పెంచు, దేవుని పరిశుద్ధతతో పెంచు, దేవుని వాక్యము దేవుని అనుసరించే కుమారుడుగా పెంచు. అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, చిన్ననాటి నుంచి దేవుని భయభక్తుల్లో నువ్వు పెంచాలి. రైజ్ అప్ ది చిల్డ్రన్ ఇన్ గాడ్స్ వర్డ్స్, వెన్ దే గ్రో అప్ దే కాల్ యూ బ్లెస్డ్, దే విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యూ. పెంచింది మోసము, దగతో, పక్షపాతంతో ఆ బిడ్డను పెంచిని వాడు ఆల్రెడీ అమ్మ మాట విన్నాడు. విన్న తర్వాత తండ్రిని మోసం చేశాడు. తండ్రిని మోసం చేసిన కుమారుడు. దానికి కారణం ఎవరో తెలుసా? అనేక సార్లు యాకోబు అనుకుంటాం, కానీ అక్కడ తల్లి వేసిన బీజము, పక్షపాతము చూపించిన బీజము. తండ్రి కూడా పక్షపాతం చూపించాడు. ఓ పెద్ద కుమారుని ఎక్కువగా ప్రేమించాడు. మీకు ఎవరైనా బిడ్డలు ఒకరికంటే ఎక్కువ ఉంటే పక్షపాతము దయించి పక్షపాతం చూపించకండి. మీ బిడ్డలకు హాని కలిగించిన వారు అవుతున్నారు, మీ బిడ్డల్ని డివైడ్ చేసిన వారు అవుతున్నారు, మీ బిడ్డల్ని ఒకరికి ఒకరు శత్రువులు అయిపోతున్నారు. అంతే. తల్లి మాట విన్నాడు, తండ్రిని మోసం చేశాడు. అన్నకి తమ్ముడికి వైరము, ఎనిమిటి, శత్రుత్వం చేసింది. తల్లి చేసిన ఆ పక్షపాతం, చూపించిన పక్షపాతం ద్వారా వారి ఇరువురికి శత్రుత్వం వచ్చింది. వాక్యం ఇంటిని ప్రియులు గమనించవలసిన విషయం, తల్లిగా తండ్రిగా పక్షపాతము చూపిస్తూ ఉంటే ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాప హృదయంతో ప్రభువా నన్ను క్షమించు, పెద్ద కుమారుడు పెద్ద కుమార్తె, చిన్న కుమారుడు చిన్న కుమార్తె అని పక్షపాతం చూపించాను ప్రభువా, అందుకే ఈ రీతిగా నా కుటుంబం నా బిడ్డలు ఈ రీతిగా అయిపోయారు, నన్ను క్షమించు ప్రభువా. వారి గురించి నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. మనసులను మార్చే దేవుడు నువ్వే నాయన. నా బిడ్డలను మార్చి ఐక్యత, ప్రేమ, అనురాగము దయచే ప్రభువా. నాయన అలనాడు ఏసావుకు యాకోబు ఏ రీతిగా నాయన వారు ఐక్యత దయచేసావో నాయన అదే రీతిగా ప్రభువా నువ్వు దయచే ప్రభువా. నువ్వు అడిగినట్లయితే నీ కుటుంబాన్ని దీవించి, పక్షపాతము చూపించిన తండ్రి అయినా తల్లి అయినా నిన్ను క్షమించి నీ బిడ్డల్ని నీ గృహాన్ని దీవించాలని ఆశపడుతున్నారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక.